అండి అందరికీ నమస్కారం. వాటర్ పాపీ ప్లాంట్ చూసారా? ఇందులో సపరేట్ చేసి ఇందులో వేసానండి. కొత్త ఆకు గొట్టంలాగా వస్తుంది. ఇది చూడండి, నాకెందుకు అది ముద్దుగా ముచ్చటగా అనిపించిందండి. గొట్టం షేప్లో మామూలు ఆకు ఇలా ఉంటుంది. ఇదిగోండి, ఇది గొట్టంలాగా ఉందని మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఏంటంటే ఫ్రెండ్స్, ఇక ఇక్కడ చూడండి, ఈ సీజన్కి నా ఈ అడినియం ప్లాంట్ ఇలా ఉంది కదండి. ఈ సీజన్కి పూసినటువంటి ఫస్ట్ ఫ్లవర్. మొగ్గలు వస్తున్నాయి కానీ ఎందుకో రాలిపోతున్నాయి. ఇదేందో డిఫరెంట్గా వచ్చింది. ఇట్లా చీలికలుగా వచ్చింది ఫ్లవర్. అంటే ఫ్లవర్కి ఇట్లా గొట్టంలాగా వచ్చి ఇక్కడ విచ్చుకుంటుంది కండి. కానీ గొట్టం అనేది చీలిపోయింది అనమాట. ఇట్లా పెటల్స్ అన్నీ ఒక్కొక్కటి ఇట్లా చీలిపోయి డిఫరెంట్గా వచ్చింది. అది చూపిద్దామని వీడియో తీస్తున్నాను. వన్ ఏంటంటే, నేను బర్డ్స్ని పెంచుకుంటూ ఉంటాను. వాటికి వేసేటటువంటి సన్ఫ్లవర్ సీడ్స్ అవి ఉంటాయి కదండి, వడ్లు కొరలు అలాంటివి వేస్తూ ఉంటాను. అవి చెరిగినప్పుడు విత్తనం పడి సన్ఫ్లవర్ ఒకటి వచ్చిందండి. ఇట్లా నేను దొండ చెట్టుకి ఇట్లా అరేంజ్మెంట్ చేసుకున్నాను. అయినప్పటికీ కోతులు అయితే ఆ దొండ పిందెలను బతకనివ్వట్లేదు. లోపల మొలిసిందనమాట. ఇంకా అది దీని వెనకాల ఉన్నది పుదీనా అండి. పుదీనా కూడా బాగా వస్తూ ఉంది. ఇదిగోండి చూడండి, మంచిగా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇంకా అది స్నేక్ ప్లాంట్, ఒక వీడియో తీశాను కండి, సిలిండ్రికల్ స్నేక్ ప్లాంట్. ఇవి సోంపు పాడైపోతే సోంపు వేసాను. ఇదిగోండి సోంపు మొక్కలు వచ్చేసాయి. ఇంకా సోంపు ఇదిగోండి ఇట్లా ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి అన్నమాట. సోంపు అవుతుంది కానీ మనం ఆశించకూడదండి, ఎందుకంటే ఇది కోతులు ఉన్నాయి అదే కదా. సోంపు మొక్కలు చాలామంది చూసి ఉండరు, కానీ ఇలా ఉంటాయి చూడటానికి. అసలు క్రోటన్ మొక్కల్లాగా ఎంతో అందంగా ఉంటాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, మార్నింగే పక్షి గుడి కింద పడ్డట్టే పడింది. అసలు ఇట్లా చూస్తే అందరైతే ఇది ఒక పెట్టబెట్టిన గూడే అనుకుంటారు, ఏదో ఒక బర్డ్. హాయ్ అండి, చాలా రోజుల తర్వాత కొద్దిగా తీరిక దొరికితేనే ఈ నా వాటర్ టబ్ని క్లీన్ చేశాను. ఎంత వేస్టేజ్ వచ్చిందో చూడండి అండి. వాటర్ మొక్కలు పెంచుకోవడమే కాదు, వాటర్లో పెరిగే మొక్కలు పెంచుకోవడమే కాదు, దాని మీద శ్రద్ధ తీసుకోవాలి, కేర్ తీసుకోవాలి. అవి పెరగాలంటే ఇంత చాకిరీ ఉంటుందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి ఆకుకూర మొక్క ప్రీవియస్లో కూడా చాలాసార్లు వీడియో చేశాను. అయితే ఈరోజు ఎందుకు వీడియో చేస్తున్నానంటే, ఇన్ని రోజులు నాకు ఆకులే ఇచ్చిందండి. ఇప్పుడు దీనికి విత్తనాలు రెడీ అయ్యాయండి. ఒక్క గుత్తే ఇట్లా చూడండి, ఒక్కటే వచ్చింది. వచ్చి విత్తనాల ఇట్లా గుచ్చాల్లాగా, అంటే కంకుల్లాగా చాలా వచ్చాయండి. అది చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఆకుకూర కూడా ఉందండి. ఒక్కటే కాడకి ఇన్ని విత్తనాలు వచ్చాయండి. ఈ విత్తనాలు రెడీ అయితే మనం మళ్ళీ విత్తనాలు రెడీ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సీజన్కి నాటుకోవచ్చండి. ఇది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్